కానీ 2010 నుంచి ఏం మాట్లాడకుండా ఆ నిబంధనల ప్రకారం కన్స్ట్రక్షన్స్ చేయకుండా కనీసం ఆక్షన్ నోటిఫికేషన్ వేస్తారు కదా పేపర్లో, అప్పుడు స్పందించకుండా అదంతా అయిపోయిన తర్వాత కోర్టుకి వెళ్ళడం అనేది మీకేమనిపిస్తుంది? దీన్ని ముందుగా వికే గారు మీకు, అట్లాగే అద్దంకి దయాకర్ గారికి, అరుణ్ కుమార్ గారికి, మన ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నమస్కారం సార్. ఇప్పుడు సరే మీరు మాట్లాడారు, అద్దంకి దయాకర్ గారు మాట్లాడారు, అండ్ అరుణ్ కుమార్ గారు కూడా మాట్లాడారు. ఈ ల్యాండ్ 2010లో ప్రభుత్వము అప్పుడు ఏపీ ఐఐసి ఇండస్ట్రియల్ కార్పొరేషన్, అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ రాష్ట్రంలో కొనుక్కున్నారు. వాళ్ళు 13 కోట్లు పెట్టి కొనుక్కున్నారు, అలాట్ చేశారు, వారు కొనుక్కున్నారు. దాని తర్వాత అది 2 సంవత్సరాలు ఏదో డెవలప్ చేయాల్సి ఉంది అని చెప్పి ఏదో ఇదైనాయి. దాని తర్వాత వాళ్ళ అప్రూవల్కి లేట్ అయింది. మాకు వారు చెప్పడం అయితే ఈ రోజు వరకు పరిస్థితి, అందుకని మేము కన్స్ట్రక్ట్ చేయలేకపోయాము, ఇప్పుడు చేస్తాము, ఇప్పటికీ కన్సల్టెంట్ని ఏదో ఫైనలైజ్ చేస్తున్నాము ఇదంతా అని చెప్పి మధ్యలో ఇది 2021లో అనుకుంటా టీఆర్ఎస్ ప్రభుత్వము ఇది క్యాన్సిల్ చేస్తున్నామని నోటీస్ ఇస్తే అది తీసుకుని మళ్ళీ హైకోర్టుకి వెళ్ళారు, కోర్టుకి వెళ్తే కోర్టు ఆ నోటీస్ని క్యాన్సిల్ చేసింది. వీళ్ళు కూడా క్యాన్సిల్ చేయమని కాదు, ఎక్స్టెన్షన్ని కన్సిడర్ చేయమని చెప్పి మళ్ళీ వాపస్ పంపిస్తే వీళ్ళు ఆ నోటీస్ని కూడా విత్డ్రా చేసుకున్నట్లుగా పేపర్లో అయితే క్యాన్సిలేషన్ నోటీస్ని విత్డ్రా చేసుకున్నారు. అట్లాగే ఐకియాకి, డెలాయిట్కి, ఇన్ఫోసిస్కి, ఇట్లా ప్రైవేట్ రంగ సంస్థలకి ఎన్నిటికో ఎక్స్టెన్షన్స్ ఇచ్చారు. మాకు కూడా ఆ ఎక్స్టెన్షన్ ఇవ్వగలరు అని చెప్పి ఎస్బీఐ వాదిస్తోంది. సరే, అక్కడితో ఆ వెనక ముందు అయింది. దయాకర్ గారు కూడా మేము అసలు నెగోషియేషన్స్ నడిపాము ఎస్బీఐతో అన్నారు. అయితే ఇప్పుడు ఒక్క విషయం అండి, రాజకీయాలు మళ్ళీ వస్తాను నేను. ఇప్పుడు ప్రథమ ఏదైతే ఉందో, రాజకీయ ఆరోపణ ఏదైతే ఉందో దాని మీద తర్వాత వస్తాను. కాకపోతే ఇప్పుడు ఒక ప్రభుత్వ రంగ సంస్థ మనం ఎప్పుడు డిబేట్లలో కాంగ్రెస్ వారు మేము ప్రభుత్వంలో గత 12 ఏళ్ళు ఉన్నాం చేయబట్టి అని ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులని ఏదో బీజేపీ అమ్ముతోంది. ఎందుకంటే ఈ స్కీమ్ ఏదైతే ఉందో మానిటైజేషన్ అని కాదు, దానికి ఒక నేమ్ ఉంది యాక్చువల్లీ. అది ఏంటంటే మనము రైల్వే స్టేషన్లో కూడా కొన్ని ఉన్న ప్లేసెస్ని అద్దెకి లాంగ్ టర్మ్ మానిటైజేషన్ స్కీమే కానీ అని అంటే లేదు మొత్తం రైల్వేలను నమ్మేస్తున్నారు, బ్యాంకులు నమ్మేస్తున్నారు, బిఎస్ఎన్ఎల్ నమ్మేస్తున్నారు, ఇట్లాంటివన్నీ విపరీతంగా ఆర్గ్యూ చేసిన మన కాంగ్రెస్ ప్రతినిధులు మరి ఈరోజు ఒక ప్రభుత్వ రంగ సంస్థ అండి, అది ఎస్బీఐ. మీకు తెలిసిందే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన నేషనల్, అసలు ప్రపంచం మొత్తంలో ఎక్కడైనా కానీ ఎస్బీఐ అంటే మన దేశాన్ని, ఆర్బీఐ అనేది ప్రభుత్వానికి అది సెంట్రల్ బ్యాంక్, అది వేరే విషయం. ఎస్బీఐ అనేది అసలు మన దేశాన్ని రిప్రజెంట్ చేస్తూ ఉన్న బ్యాంక్ కదా. మరి వారికి ఇచ్చినది సరే వెనక అయింది, ముందే అయింది. మనకు 9 కోల్ బ్లాక్ ఇచ్చారు, 10 సంవత్సరాలు మనం ఏం చేయలేకపోయాం. అక్కడ ఫారెస్ట్ ల్యాండ్ డీనోటిఫై చేయాల్సింది ఉండింది. కిషన్ రెడ్డి గారు మొన్న చేపించారు, ఏది అక్కడ ఒరిస్సాలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపించారు. ఇప్పుడు ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయినట్టుంది, రిమోట్గా ఏదో అని చేశారు. ఒక్కొక్కసారి ఎన్నో కారణాల వల్ల డిలే అవుతూ ఉంటుంది. సింగరేణి మన రాష్ట్ర ప్రభుత్వం సంస్థ ఒక 10 సంవత్సరాలు లేట్ అయిందంటే అయింది, కానీ మనం దానికి సహకరించి అడ్డంకులు ఏవైతే ఉంటే అవి పక్కకు నెట్టడానికి ప్రయత్నించి హెల్ప్ చేసి మొత్తం మీద దాన్ని ప్రొడక్షన్లోకి తీసుకొచ్చాం. ఇందులో ఇది ఎస్బీఐ ఆఫీసర్లు ఎవరు? నేను ఆఫీసర్ల విషయానికి వస్తానండి ఒక్క విషయం. కానీ ప్రభుత్వ రంగ సంస్థలకు కూడా ఒక కన్సిడరేషన్, అది ఎస్పెషల్లీ ప్రైవేట్కి ఇస్తున్నప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలకి కన్సిడరేషన్ ఉండదా అనేది ఒకటి, అండ్ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటి అనేది ఒకటి. రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వంలో నేను ఒక ఆఫీసర్ని అనుకోండి సార్, ఇప్పుడు మాది పూర్తిగా అంటే అరుణ్ కుమార్ గారు ఉన్నారు, వారైనా చెప్పగలరు ఈ విషయం, ఎందుకంటే వారు లీగల్ ఎక్స్పర్ట్ చేయబట్టి, అంటే లాయర్ గారు చేయబట్టి. ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థ నాకు ఒక అలొకేషన్ అయిందండి. ఇప్పుడు ఫేస్లెస్ బ్యూరోక్రసీ అంటారు, మీకు తెలిసిందే అరుణ్ గారు కూడా. ఇప్పుడు గవర్నమెంట్లో వారైనా కానీ, ఈ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో అయినా కానీ ఫలానా నేను కిషోర్ పోరెడ్డి అన్నట్లుగా ఏమీ వ్యవహారం ఉండదు. మన లీగల్ డిపార్ట్మెంట్ అంటే ఆ లీగల్ డిపార్ట్మెంట్లో పనులు చేసుకుంటూ పోతూ ఉంటుంది. సరే, ముందుగా ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు గవర్నమెంట్ సంస్థలే కానీ, గవర్నమెంట్ నుంచే కానీ డిలేడ్ రెస్పాన్సెస్ అనేవి ఈరోజు కొత్త కాదు అని నేను అనుకుంటున్నాను. సరే, వాళ్ళు రెస్పాండ్ అయిన సమయాన్ని గురించి మళ్ళీ మాట్లాడదాము. ఇప్పుడు దానికి కాంపెన్సేషన్ లేదు, క్యాన్సిలేషన్ ఫైనలైజ్ అవ్వలేదు. ఇప్పుడు నేను రెస్పాండ్ అవ్వకపోతే నా డిపార్ట్మెంట్ నుంచి నేను ఒక అధికారిగా నేను ఇమీడియట్గా నన్ను అనుమానించి నన్ను అసలు సస్పెండ్ చేసే పరిస్థితులు అయితే నాకు వస్తాయండి. అది నేను గవర్నమెంట్లో ఏ సెక్టర్ అయినా కానివ్వండి, ఎవరైనా కానివ్వండి. ఇప్పుడు రైల్వేస్ ల్యాండే ఉందనుకోండి, రెస్పాన్సిబుల్ ఎండ్ ఆఫ్ ది డే గ్యారంటీగా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. వాళ్ళు ఏం చేశారు, తీసుకెళ్ళి
ఇక ఉన్నది ఒకటే దారి, అంతే కదా. కోర్టుకు వెళ్ళారు. సో ఇప్పుడు కోర్టుకు వెళ్ళింది, కోర్టులో మన వాదన మనం వినిపించుకోవాల్సిందే. నిజంగానే జెన్యూన్ కేసు, వీళ్ళకి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి, ఇంత డిలే అయింది అనేది వీళ్ళకి ఉంది. వాళ్ళు ఏమంటున్నారంటే రైట్ టు ఈక్వాలిటీ ప్రైవేట్ సంస్థలకు మీరు ఎక్స్టెండ్ చేశారు, మాకెందుకు ఎక్స్టెండ్ చేయట్లేరు, ఇప్పుడు వాల్యూ పెరిగింది చేయబట్టి సడన్ గా ఇప్పుడు మా దాన్ని వచ్చి గుంజుకుంటాము అని అంటే అదెట్లా కుదురుతుంది అని చెప్పి వాళ్ళు ఇది అంటున్నారు. సరే, ఈ రెండు అయిపోయాయండి. ఈ రెండు అయిపోయిన తర్వాత నేను ఒకటి అంటున్నాను, అద్దెంకి దయాకర్ గారికి ఒక ప్రశ్న. మొన్ననే కదా మనము డిఫెన్స్ ల్యాండ్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి 88 ఎకరాల్లో ఎంతో 83 ఎకరాలు మొన్ననే గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చింది. అంటే ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వాల మధ్యలో ఒక ఇది ఉంటది కదా, అంటే ఇచ్చిపుచ్చుకోవడాలు అనేవి ఉంటాయి. కాస్త మీరు దానికి దీనికి ఎందుకు పోల్చట్లేదు, నేను వస్తాను. అంటే నేను అనేది ఏంటంటే SBI ఆఖరికి ఏమొస్తుందండి, సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ కదా. సో వాట్, SBI గవర్నమెంట్ ప్రభుత్వ రంగ సంస్థే కదా. అవును, ఒక సిటిజన్ గా మీరు నేను ఏదైనా లోన్ తీసుకుంటే వాడికి 3 ఇన్స్టాల్మెంట్లు కట్టకపోతే నిర్దాక్షిణ్యంగా ఆప్షన్ పెడతాడు. ప్రభుత్వాందేగా, ప్రభుత్వం అంటే ప్రజలదేగా, ప్రభుత్వం అంటే ప్రజలదే కదా, ప్రభుత్వ ధనం అంటే మనం కట్టే ట్యాక్స్ కదా, వాళ్ళకి ఆ సెన్స్ ఉంటుందా? ఉండదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఆఫీసరే రెస్పాన్సిబుల్, ఖచ్చితంగా రెస్పాన్సిబుల్. పైగా ఆయన చైర్మన్, ఆయనే చైర్మన్ కాబట్టి ఆయనే డెసిషన్ తీసుకోవచ్చు. కిందోడిని, ఇప్పుడు కింది స్థాయిలో అనుకోండి, పై వాళ్ళని అడగాల, పై వాళ్ళే డెసిషన్ తీసుకున్న తర్వాత ఇంకా కింద వాళ్ళని అడగాల్సిన పని ఉండదు. రెండోది, మూడవది అన్నిటికంటే ఇంపార్టెంట్, ఆయన ఈ స్టేట్ నుంచి ఉన్న బ్యాంకింగ్ అధికారి కాబట్టి ఆయనకు తెలియకుండానో తెలుసో ఇష్యూ వచ్చేస్తుంది, ఆటోమేటిక్ వస్తుంది. నేను పాలిటిక్స్ విషయంకి వస్తాను, ఆటోమేటిక్ వస్తుంది. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ సిస్టమ్స్ లో డిలేస్ ఉంటాయి కదా, మనకు తెలియదు ఏముంది అని అన్నారు మీరు ఒక మాట. ఎస్, ఆఫ్ కోర్స్ గవర్నమెంట్ సిస్టమ్స్ లో డిలేస్ ఉంటాయి, బట్ బ్యాంకింగ్ లో ఉండదు. చాలా చాలా అక్యురేట్గా ఉంటారు వాళ్ళు. రేపు ఈ నెల 10వ తారీఖున వాయిదా కట్టాలంటే వాడు 1st తారీఖున మీకు నాకు లెటర్ పంపిస్తాడు. మనకు తెలుసు కదా, అలాంటి ఆప్షన్ పడుతుంది భూమి అంటే. అదే చూసుకోవాలి. నేను ఒక విషయం అండి, అయితే ఇప్పుడు నేననేది ఏంటంటే నిజంగానే ఆక్షన్ పడుతోంది భూమి అని అన్నప్పుడు నా ఫస్ట్ రియాక్షన్ ఏముంటుంది అంటే, మరి ఏం చేశారు ఇన్ని రోజులు, ఏం చేశారు అంటే. అయితే ముందు ఆ డిలే చేసినందుకు నేను యాక్షన్ తీసుకోమంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నాదైతే ఎవరైనా డిలే ఉంది అని అంటే డెరిలిక్షన్ ఆఫ్ డ్యూటీ అంటామండి, డెరిలిక్షన్ ఆఫ్ డ్యూటీ. వాళ్ళు చేయవలసిన పనిని చేయకపోవడం అనేది ప్రభుత్వ రంగ సంస్థ యాక్షన్ తీసుకోవాలి. కాదండి, ప్రభుత్వ రంగ సంస్థ ప్రభుత్వం మీద కోర్టుకు వెళ్ళడం ఏంటి మరి? ఆ మాటకు వస్తే నేను ఒక విషయం ఇప్పుడు ప్రైవేట్ రంగానికి ఏమో మనము ఇప్పుడే అది అందుకనే నేను దయాకర్ గారిని అడిగాను. ఇప్పుడు ఐకియాకి ఇచ్చాము ఎక్స్టెన్షన్లు, డెలాయిట్కి ఇచ్చాము, ఇన్ఫోసిస్కి ఇచ్చాము, SBI దగ్గరికి వచ్చేసరికి ఎందుకు ఈ విధంగా అనేది ఒక పాయింట్. సరే, ఇదంతా వదిలిపెట్టండి. ఇప్పుడు రాజకీయం వైపు వస్తాను. ఇప్పుడు నేను నిజంగానే అంటున్నాను, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిలే చేసినందుకు ఎందుకు డిలే చేశారు, ఎందుకు మీరు ముందే అసలు ఎవరైనా లాజికల్, నేను ఓనర్ని అయ్యి ఉండి అది కూడా డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయి. ఇదేమి ఎప్పుడో మేము కొన్నది మర్చిపోయింది, ఎక్కడదో పాత దస్తావేజులు ఇప్పుడు తీసామనేది కాదు. డిలే అయితే ఆ డిలేకి ప్రశ్నించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగానే ఆఫీసర్స్ని. అది లెజిటిమేట్ క్వశ్చన్ అవుతుందండి. ప్రభుత్వం సైడ్ నేను ఒక్కటే మాట అంటున్నాను, ఇది బియాండ్ పాలిటిక్స్ నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు నో గవర్నమెంట్ డిపార్ట్మెంట్, అది ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ, ఏ బ్యూరోక్రాట్ అయినా కానీ, అది బ్యాంకే కావచ్చు, గవర్నమెంట్ డిపార్ట్మెంటే కావచ్చు, ఈ కంక్లూజన్ లేని విషయంలో ఏదైనా జరిగిందనుకోండి వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు సార్. వాళ్ళు ఎందుకంటే పర్సనల్ లయబుల్ అవుతారు, ఉద్యోగాలు పోతాయి కాబట్టి వాళ్ళు కేసులు వేస్తారు. మనము గవర్నమెంట్ కూడా అసలు దాన్ని ఒక కంక్లూజన్కి, అంటే ఒక క్లోజర్ అంటారు బేసిక్గా, అన్ఛాలెంజబుల్ విధంగా వాళ్ళకి ఇంకో ప్లేస్ ఇస్తామా, ఇవ్వమా, ఇంకొకటి అరేంజ్మెంట్ చేసుకుంటామా, కాంపెన్సేషన్ ఇస్తామా, ఇప్పుడు ₹1 కాంపెన్సేషన్ ఇచ్చినట్టు అది చేయకుండా సడన్ గా ఆక్షన్ కి పెట్టేస్తే నేను ఏమంటున్నాను, వాళ్ళని తప్పుపడుతున్నా. ఆక్షన్ ముందు మీ ఆక్షన్ జరుగుతున్నప్పుడు నేను తప్పుపడుతున్నా, కానీ ప్రభుత్వం ఎందుకు కంక్లూజన్ లేకుండా ఆక్షన్ తప్పుపడుతున్నా. సింపుల్, పేపర్లో బహిరంగంగా అన్ని ప్రధానమైన ఇంగ్లీషు, తెలుగు ఆల్ ఇచ్చారు సార్. అంత పెద్ద క్యాన్సిలేషన్ సార్ మే 20వ తేదీన లెటర్ రాశారని బ్యాంకే చెప్తారు. ఇప్పుడు మే 20 తారీఖుకి వాళ్ళు ఇస్తే ఏంటంటే 3కో 4కో అసలు ఆక్షన్ మీరు గమనించాలి.
మే 20వ తేదీన మేము మీ కేటాయింపులు రద్దు చేస్తున్నామని ప్రభుత్వం మాకు లేఖ రాసింది మాకు అందలేదు అని వీళ్ళే చెప్తూ మాకు అందలేదంటే అందరికీ మీకు లెటర్ ఎట్లా తెలిసింది? అంటే బేసికల్లీ నేను చెప్తాను అది కావచ్చు కాక ఇంకొక విషయం కూడా ఉంటుందండి. నార్మల్లీ ఏమవుతుందంటే దిస్ లెటర్ ఈస్ డేటెడ్ సో అండ్ సో అని చెప్పి ఉంటుంది. అరుణ్ గారు క్లియర్ గా చెప్పగలరు. డేట్ ప్లేస్ ఇవన్నీ వేసి పోస్ట్ వేయకుండా ఏమైనా చేయొచ్చు మీరు. నేను నిజంగా అంటున్నాను, మీరు అడగండి సార్